హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ వచ్చేసి లంచ్లోకి గోంగూర అండ్ ఎండు రొయ్యలు కర్రీ అయితే చేస్తున్నానండి. గోంగూర ఒలిసేసి శుభ్రంగా అయితే కడిగేసుకొని ఈ హోల్స్ ఉన్న గిన్నెలో అయితే వేసుకున్నాను. అలాగే ఎండు రొయ్యలను కూడా అత్తయ్య అంతా క్లీన్ చేశారండి. క్లీన్ చేసి నాకు ఇచ్చారు. నేనైతే ఒక 2-3 సార్లు అయితే వాటర్ వేసి శుభ్రంగా కడిగేసుకున్నాను, ఇసుక లేకుండా కడిగేసుకొని ఇవి కూడా పక్కన పెట్టుకున్నానండి. పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద అయితే ఫస్ట్ గోంగూర కడిగాను కదండి, ఆ గోంగూర అయితే ఒక స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇంక స్టవ్ మీద అయితే గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకొని అందులో కొంచెం పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకున్నాక ఈ కడిగిన రొయ్యలు ఉన్నాయి కదండి, ఈ రొయ్యలన్నిటిని అయితే ఇందులో వేసేసుకొని ఇది మనకి గోల్డ్ కలర్లోకి అయితే ఫ్రై అవ్వాలండి. రొయ్యలు ఇగోండి గోల్డ్ కలర్లోకి ఫ్రై అయిపోయినాయి కదా, ఇది ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను. అదే ఆయిల్లో వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాను. గోంగూర ఉడుకుతుంది కదండి, ఒక పక్క అందులో పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, పసుపు అయితే వేసుకున్నానండి. వేసుకున్నాక కొంచెం కలుపుకొని మళ్ళీ మూత అయితే పెట్టేసుకున్నాను. గోంగూర కొంచెం మనకి మెత్తగా ఉడకాలండి. ఈ గోంగూర అయితే ఉడుకుతుంది, దీన్ని మెత్తగా అయితే చేసేసుకున్నానండి గరిటతో. ఇంకా స్టవ్ మీద ఉల్లిపాయలు ఉడికినాయి కదా, ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో కారం వేసుకున్నానండి. పసుపు ఆల్రెడీ వేసుకున్నాను కాబట్టి సాల్ట్ కూడా వేసుకున్నాను. కొంచెం స్పైసెస్ తక్కువ వేసుకున్నానండి, ఎందుకంటే నేను గోంగూరలో కూడా వేసుకున్నాను కాబట్టి. ఇందులోకి వచ్చేసి కొన్ని వాటర్ అయితే పోసుకున్నాను కర్రీలో. ఇవి కలపల్లాడేటప్పుడు అయితే మనకి ఫ్రై చేసుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి, ఆ రొయ్యలను అయితే అందులో వేసేసుకోవాలి. ఇవి రొయ్యలు కూడా కొంచెం ఉడికిన తర్వాత ఆల్రెడీ మనం గోంగూర ఉడకబెట్టి ఇది రుబ్బి పక్కన పెట్టుకున్నాను కదండి, గోంగూర కూడా ఇందులో వేసేసుకున్నాను. మొత్తం గోంగూర కూడా అందులో వేసుకున్నాక మనం ఇది కర్రీ మొత్తం కలిసేలాగా అయితే కలుపుకోవాలండి. ఇదిగోండి గోంగూర రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది. కర్రీ చాలా సింపుల్గా ఈజీగా ఉంటుందండి, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. బాయ్ బాయ్.